ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో అద్భుత విజయాన్ని అందుకుంది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ ఊహించని రేంజ్లో లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. కేవలం 38 బంతుల్లోనే 7 ఫోర్లు ఏకంగా 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి లక్నోకు చుక్కలు చూపించాడు. వైభవ్ విధ్వంసంతో లక్నో చేసిన 221 పరుగుల భారీ స్కోర్ని రాజస్థాన్ రాయల్స్ కేవలం 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే ఛేదించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 220 పరుగుల భారీ స్కోర్ను నమోదు చేసింది. మిచెల్ మార్ష్ 96 పరుగులతో సెంచరీ మిస్ చేసుకోగా జోష్ ఇంగ్లీష్ 60 పరుగులు, రిషబ్ పంత్ 35 పరుగులు చేశారు. అయితే 221 రన్స్ భారీ టార్గెట్తో బరిలోకి దిగిన రాజస్థాన్కు వైభవ్ సూర్యవంశీ తొలి బాల్ నుంచే సిక్సర్ల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. యశస్వి జైస్వాల్తో కలిసి పవర్ ప్లేలోనే వికెట్ పడకుండా 71 పరుగులు రాబట్టాడు. వైభవ్ కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ దాటడమే కాకుండా ఆకాష్ సింగ్ వేసిన 9వ ఓవర్లో 2 సిక్స్లు 3 ఫోర్లతో ఏకంగా 24 పరుగులను రాబట్టాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ ఆడి మ్యాచ్ను ఫినిష్ చేశాడు. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకుంది. ముంబై ఇండియన్స్తో జరిగే తమ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే ఎలాంటి ఈక్వేషన్స్ లేకుండా రాజస్థాన్ ప్లే ఆఫ్స్కు వెళ్తుంది.